ఓం నమ శివాయ. ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2026 సంవత్సరం జనవరి 29వ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క వృషభ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి 8 గంటల తర్వాత హఠాత్తుగా మీకు ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. ఆ ఫోన్ కాల్‌లో మీరు ఎటువంటి వార్తను వింటారో, ఆ ఫోన్ కాల్ వల్ల మీకు ఆనందం కలుగుతుందా? లేదా మీకు దుఃఖం కలుగుతుందా? అలాగే వృషభ రాశి వారు మిగిలిన అంశాలు ఈరోజు దినఫలాల ప్రకారం ఈ విధంగా ఉంటాయి. అలాగే ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి వృషభ రాశి వారు ఏం చేయాలి? ఎటువంటి పరిహారాలు చేయాలి? ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి? అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనుక మా ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా ఈ రాశి వారు ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు కూడా వీడియో చూసి వారి రాశి గురించి, వారి జాతకం గురించి తెలుసుకుంటారు. అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక, వృషభ రాశి అనేది ఈ రాశి చక్రంలో రెండవ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక, వృషభ రాశి వారు చాలా సిస్టమేటిక్గా ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచించి ఏదైనా పని మొదలుపెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీధిలో ఉంటుంది. అలాగే జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటారు. జీవితం ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలను కూడా సాధిస్తూ ఉంటారు. ఇతరులకు, యుక్తులకు లొంగకుండా అలాగే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అలాగే ఎత్తుగడలకు పై ఎత్తులు వేయడంలో వీరు మంచి నిరపరాధితనాన్ని కలిగి ఉంటారు. అలాగే మేధావులుగా మంచి గుర్తింపు కూడా పొందుకుంటారు. అత్యున్నతమైన స్థాయిలను వీరు అధిరోహిస్తారు. ప్రజా ఆకర్షణ కూడా వీరికి ఉంటుంది. అలాగే ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వక్తకల్లో ఖచ్చితంగా బాగా రాణిస్తారు. క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తులను కూడా వీరు అభివృద్ధి చేస్తారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ 2026 సంవత్సరం జనవరి 29వ తేదీ గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వీరికి చాలా మిశ్రమంగా ఉన్నప్పటికీ, అంటే కొన్ని కారణాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి. అలాగే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కొన్ని పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ అనేది మీకు రాత్రి 8 గంటల తర్వాత మీరు రిసీవ్ చేసుకుంటారు. ఆ ఫోన్ కాల్ ఎటువంటి వార్త వింటారో తెలుసుకునే ముందు ఇక మిగిలిన వివరాలు కూడా తెలుసుకుందాం. చాలా కాలం నుండి మీరు ఎదుర్కొంటున్నటువంటి ఒక పరిష్కారం ఈరోజు దినఫలాల ప్రకారం మీకు లభిస్తుంది. అంటే సమస్యకు పరిష్కారం ఇక అసాధ్యం, అంటే ఇక జీవితంలో ఆ సమస్యకు పరిష్కారం దొరకదు అనేటువంటి పెద్ద సమస్యకు పరిష్కారం అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు లభించబోతుంది. అంటే మీరు హఠాత్తుగా ఏదైనా ఆలోచన భరించడం కదా, ఇక అలాగే ఇతర వ్యక్తుల గైడెన్స్ ద్వారా ఆ సమస్యలకు పరిష్కారం లభించవచ్చు. పరిస్థితుల వల్ల కూడా సమస్యకు పరిష్కారం లభించవచ్చు. పరిష్కారం దొరకదు అనుకునేటువంటి ఒక పెద్ద సమస్యకైతే పరిష్కారం లభించే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం ఉండబోతున్నాయి. అలాగే ఈ రోజు నుండి ఉద్యోగ అవకాశం ఏ వ్యక్తులైతే ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఉద్యోగస్తుల కోసం కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది. చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క ఉద్యోగ అవకాశం మీకు కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ప్రసాదించబోతుందని, అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి.
వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా చేయండి. ఈ విధంగా చేయడం వలన మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.